హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో దానికోసం ముందరగా గిన్నె పెట్టుకొని గిన్నెలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత 1 స్పూన్ ఆఫ్ తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత 2 మిర్చీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ 2 మిర్చీస్ వేసుకోవాలి. అలాగే 1 టమాటో వేసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ వేసేసుకొని అలాగే 1/2 స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. పసుపు ఎక్కువ కూడా అవసరం లేదండి. సో అలాగే మసాలా కోసం అయితే నేనైతే కొంచెం ధనియాలు, అలాగే కొంచెం వేయించుకున్న శనక్కాయ పప్పులు, అలాగే 2 మిర్చీస్, అలాగే 10 బాదం, అలాగే కొంచెం కొబ్బరి అయితే తీసుకున్నాను. సో బాగా అవి గ్రైండ్ చేసుకొని మిక్సీలో ఆ గ్రైండ్ చేసిన పౌడర్ దీంట్లో వేసుకోవాలి. సో గ్రైండ్ చేసిన పౌడర్ వేసుకున్నారు కదా, తర్వాత బాగా మిక్స్ చేయండి. సో మిక్స్ చేశాక దీంట్లో 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. చూసారా, థిక్నెస్ వస్తుంది. సో అది బాగా బాయిల్ అయ్యేదాకా ఉంచండి. కలుపుకుంటూ ఉండండి. లైట్గా అది థిక్ అవుతుంది. సో దానికోసం వంకాయలు అయితే ముందర మనం వంకాయలు వేయించుకోవాలి. సో దానికోసం ముందరగా ఒక బాండి తీసుకొని వంకాయలకి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మీరు కట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు ఉంటాయి కదా, అవి వేసేసుకోండి. గుత్తి వంకాయలు దాంట్లో వేసేసుకోండి. అవి వేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా అవి అట్లానే తిప్పుతా వేయించుకుంటూ ఉండాలి. సో అవి వేసుకున్నాక మీరు అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి. అవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా అలాగే మీరు ఇందాక వేయించి పెట్టుకున్న గుత్తి వంకాయలు దాంట్లో వేసేసుకోవాలి. కొంచెం మిక్స్ చేసుకోండి. దాంట్లో 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే అది బాయిల్ అయ్యేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో బాగా మిక్స్ చేసుకున్నాక దానికి క్యాప్ పెట్టేసి 10 to 15 మినిట్స్ దాకైతే టైం పడుతుంది. 10 to 15 మినిట్స్ దాకా ఉంచండి. మధ్యలో ఒకసారి క్యాప్ ఆన్ చేసి తిప్పాలి, కలబెట్టండి. మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండండి. సో మీరు చూసినట్టయితే చూసారు కదా, అట్లా ముక్కని గంటితో నొక్కితే మెత్తగా రావాలి.
మెత్తగానే ఉంది, అంటే ఆల్మోస్ట్ ఉడికేసినట్టే. ఇదిగోండి, చూసారు కదా, ముక్క మెత్తగా వచ్చింది. అంతే అండి, ఒక 2 మినిట్స్ అట్లానే ఉంచితే రెడీ అయిపోతుంది. ఇంతే అండి, గుత్తి వంకాయ కర్రీ. చాలా సింపుల్ అండ్ ఈజీ. మీరు కూడా ఇలాగే హౌస్లో ట్రై చేయండి.